ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగులిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని నమః. ఓం శామం జామం ఓం రాం ఓం త్రం ఘనం ఓం నమః శివాయ. వేణుదత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌభ్రం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై ఓం హ్రీం రాం విష్ణుశక్తయేన కమలాల శ్రీమేరు చక్రమా నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే శ్రీవాసుదేవాయ. ఓం నమో మహావిష్ణవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భావలహరి, మహోమంత్ర భావలహరి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అధికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య భావలహరి. శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషిः అనుష్ఠుప్ఛందః. శ్రీమహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా. అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిः. ఉద్భవక్షోభణో ఏవ ఇతి పరమో మంత్రః. అంకబృహ్నందకే చక్రే కీలకం అంగధన్వాగదాధరయత్యస్త్రం తథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం. యథామాసావగస్సామీతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః. ఋతం సుదర్శనః కాల ఇతి దిగ్బంధః. విశ్వరూప ఇతి ధ్యానం. శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే శ్రీ విష్ణు సహస్రనామ భావలహరి. జపే వినియోగః వదనే వినియోగః. 1982 విక్రమసింహపురిలో అనగా నెల్లూరులో మా మామగారైన కీర్తిశేషులు నిట్టల వెంకట నాగరాజ శర్మ గారు అల్లుడికి అయిన నాకు ఈ పుస్తకాన్ని ఇచ్చి మీరు చదవండి అని కానుకగా నాకు ఇచ్చినారు. అది ప్రతిపదార్థ వివరణ సహితంగా ఉంది, అనేక విధాలుగా ఉంది. దానిని ఈరోజు అమ్మలమ్మ మీకు సమర్పించమని ఆ మహామంత్రాల భావలహరిని మీ యొక్క సదనాలలో వెల్లివిరియాలని ఆమె
కోరిక మేర ఆమె అనుగ్రహించిన కారణంగా ఈ పరివర్తన ఏకాదశి సందర్భంగా ఈ 3/9/2025 బుధవారం పరివర్తన ఏకాదశి మహాతిథి సందర్భంగా మీకు వినిపించమని కోరినందున ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం నాపై ఎల్లవేళలా ఉన్నందువలన మీకు ఈ యొక్క భావ లహరిని వినిపించడానికి పూనుకున్నాను. నేను నిమిత్త మాత్రుడను. సర్వం ఆ తల్లి అనుగ్రహమే, ఆ మహావిష్ణువు అనుగ్రహమే. ఈ విష్ణు సహస్రనామ మంత్ర మహామంత్ర భావాలను ప్రతిపదార్థ వివరణ సహితంగా రాసినటువంటి వారు స్వామి కృష్ణదాసజీ. వారు సమర్పించినటువంటి పుస్తకాన్ని మా మామగారు నాకివ్వడము, దాన్ని ఈరోజు మీకు అందించడము అంతా మహావిష్ణు యొక్క కృపాకటాక్షమి, ఆ 7 కొండల వాడి యొక్క కృపాకటాక్షమి. సర్వం విష్ణుమయం. చూచారా? కాబట్టి ఈ మహావిష్ణు, ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భావలహరిని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వింటూ ఉంటే విష్ణు సహస్రనామం స్తోత్ర పారాయణం మాదిరిగా జరిగిపోతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రాలను పాడలేనటువంటి వాళ్ళు ఈ భావ లహరిని విన్నట్టయితే ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది. ఒకటేమిటి, ఆ మహానుభావుడు చేయందవేమీ లేదు. ఈ రోజుకు ఆ సంకల్పం కల్పించిన ఆచేత ఈ రోజు ఈ ఏకాదశి రోజు చేయిస్తున్నాడనంటే అందరికీ సర్వ సంపదలు, సర్వ ఐశ్వర్యం కలగాలనే ఉద్దేశ్యంతో ఆ మహానుభావుడు సంకల్పించిందే కదా. కాబట్టి నాగలంలో మీకు వినిపించమని కోరినందున ఈనాడు 1982 సంవత్సరంలో నాకిచ్చిన ఆ పుస్తకంలోని ఆ భావాలను లహరిగా చేసి మీ ముందుంటున్నాను. శుభం భూయాత్. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. స్థలం స్వామి కృష్ణదాస్జీ, గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ, చెన్నై 49. ఓంకార రూపమైనటువంటి వాడి ఓం శబ్దం అకార ఉకార మకారాల యొక్క మిళితం. ఓం తోటి ప్రతిదీ ప్రారంభమవుతుంది. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. నామరూపాత్మకముకు ప్రపంచమంతయు తనే అయిన వాడును, సర్వత్రా వ్యాపించి ఉండువాడును, వేద యజ్ఞ స్వరూపుడును, త్రికాలములలో నుండు సర్వమునకు అధిపతియును, సర్వజీవులను సృష్టించువాడును, సర్వజీవులను సృజించువాడును, జీవకోటినంతను పోషించువాడును, చరాచర జీవరాశి యగువాడును, అన్నిటంతర్యామిగా నుండువాడును, ప్రాణులు పుట్టి విరుగుటకు కారణము వాడును, పరిశుద్ధమైన ఆత్మగలవాడును, నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడును,
ముక్త జీవులకు పరమలక్ష్యమైన వాడును, మార్పు నెరుగని వాడును, నవద్వారములు గల ఉపాధి అందుండు వాడును, ప్రత్యక్షముగా అన్నిటినీ తిలకించువాడును, శరీరములందు జీవరూపముండు వాడును, నాశరహితుడు, జీవేశ్వర యోగమున పొందనగువాడును, యోగేశ్వరులకు దారి చూపువాడును, మాయకు అధిపతి అయిన వాడును, నరసింహాపుడి ధరించిన వాడును, సర్వదా లక్ష్మీ సమూహితుడయుండు వాడును, ప్రశస్తమైన కేశములు గలవాడును, జీవరాశి అంతటిలోనూ ఉందడు ఉత్తముడు అగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. సర్వమూతనే అయిన వాడు, తన్ను ధ్యానించుకుని వారికి సర్వశ్రేయములు చేకూర్చువాడు, సత్వరజస్తమో గుణములకు అతీతుడు కావున పరిశుద్ధుడు, సర్వవ్యాపి శాశ్వతుడు కావున చల్లము లేనివాడు, పృథ్వీ జలము తేజము వాయువు ఆకాశము అను పంచమహాభూతములకు మూల కారణమైన వాడును, కరువు లేని ఐశ్వర్యమైన వాడును, ధర్మరక్షణ కొరకు వివిధావతారములు ధరించువాడును, సర్వులకు సర్వఫలములు ఇచ్చువాడును, విశ్వమునంతను పోషించి పాలించువాడును, దివ్యమైన పుట్టుము గలవాడును, సర్వశక్తి సంపన్నుడైన స్వతంత్రుడును, ఏ పనినైనను స్వశక్తితో చేయగలవాడును, తన నుండి తాను స్వతంత్రుడై ఉద్భవించిన వాడును, సర్వశ్రేయములకు మూలమైన వాడును, సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడును, కమలముల వంటి కన్నులు గలవాడును, వేదరూపముల శాసించువాడును, జన్మమరణములు లేనివాడును, అనంతుడు ఉన్నగు రూపముల భూభారం వహించువాడును, ఎవరి కర్మలకు తగిన ఫలములు వారికి ఇచ్చుచుండువాడును, సర్వధాతువులకు మూలమైన చిద్రూప ధాతువు అయిన వాడును అవు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నా. ఎముకలు, మాంసము, కొవ్వు, రక్తము మున్నగు వానికి చైతన్య శక్తి అంటారు. శాస్త్ర ప్రమాణములకు ఉందని వాడును, కర్మేంద్రియములకు అధిపతి అయిన వాడును, సృష్టికి నిలయమైన పద్మం వంటి నాభిగలవాడును, ఇంద్రాది దేవతలకు ప్రభు అయిన వాడును, విచిత్రమైన సృష్టి చేయగల సామర్థ్యము గలవాడును, వేదమంత్ర స్వరూపుడును, ప్రళయకాలమున ప్రపంచమునంతను పరమాణువుగా మార్చువాడును, స్థూల ప్రపంచమంతయు తనే అయిన వాడును, సనాతనుడు శాశ్వతుడు అయిన వాడును, సర్వకాలముల యందు ఉండి తీరువాడును, భక్తుల హృదయములను ప్రేమతో ఆకర్షించుకునేవాడును, కర్మేంద్రియముల ద్వారా గాని జ్ఞానేంద్రియముల ద్వారా గాని గ్రహింపరాని వాడును, సర్వకాలముల యందు ఉండి తీరువాడు, భక్తుల హృదయములను ప్రేమతో ఆకర్షించుకునేవాడు, జీవిత పరమావిధిని గ్రహించని వారి పట్ల గుర్చెర్రజేయువాడును, ప్రళయకాలమున సర్వమును నశింపజేయువాడును, సర్వజ్ఞత్వాదులను పరిపూర్ణుడును, స్వర్గమత్య పాతాళాదులకు ఆధారమైన వాడును, భక్తుల హృదయములను పరిశుద్ధమనర్చువాడును, మరణ మాత్రముననే అశుభములు తొలగించి వేలు చేకూర్చువాడు, సర్వభూతములను శాసించువాడును, జీవకోటి చైతన్యమునోడ కూర్చువాడును, ప్రాణశక్తి స్వరూపుడును, సనాతనుడును, ఉపమింపరాని మహిమాదులు గలవాడును, సర్వప్రాణులను సంరక్షించువాడును, విశ్వగర్భమున నుండివాడును, ప్రపంచమునకు పుట్టినిల్లు అయిన వాడును, మౌన ధ్యాన యోగాదుల వల్ల తెలివైన వాడును, కామ వాసనలను నిర్మూలించువాడును, సర్వశక్తి సంపన్నుడును, విశేషమైన శౌర్య పరాక్రమములు గలవాడును, సాంఘమనుదను ధరించిన వాడును, సర్వ విషయగ్రహణ సామర్థ్యము గలవాడును, సాధకులను మెల్లమెల్లగా ఉన్నత పథమున కొనిపోవాడును, నియమానుసారము చరించువాడును, తన్ను మించిన వారు లేనివాడును, ఎవరికి ఎదిరించి నిలువరాని వాడును, ప్రాణుల సరుకు పుణ్య పాప కర్మములు గ్రహించుకుంటువాడు, సర్వవిధ కర్మలకు ఆధారమైన వాడు, తన మహిమయందే సర్వదా సుప్రతిష్ఠుడై ఉండువాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. శుభములు చేకూర్చు వారిలో శ్రేష్ఠుడు, ఆశ్రితులకు దుఃఖ నివృత్తి కలిగించువాడు, పరమానంద స్వరూపుడు, సర్వ ప్రపంచమునకు కారణభూతుడు,
సదోత్పత్తికి మూలమైన వాడును, సదా తమ్ము స్మరించుకుంటుండు వారికి భక్తముగా గోచరించువాడును, కాలతత్వ స్వరూపుడును, భక్తిహీనులకు ఆము వలె పట్టుబడని వాడు, పరిశుద్ధ జ్ఞాన స్వరూపుడును, ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతున్నది గ్రహింపగలవాడును ఒక శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుకున్నాను. పుట్టుము అన్నది లేనివాడును, ప్రభువులందరకు ప్రభు అయిన వాడును, పొందవలసినంతయు పొందిన వాడును, కర్మఫల స్వరూపుడు, సృష్టి అంతటికి మూలమైన వాడును, ధర్మార్గము నుండి తొలగని వాడును, అధర్మమున మునిగి ఉన్న భూమిని వరాహ రూపమున ఉద్ధరించిన వాడును, అనంత రూపములను అవతరించిన వాడును, సర్వవిధ బంధముల నుండి విడివడి ఉండువాడును ఒక శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. సర్వభూతములకు ఆశ్రయుడై వాటి అన్నిటి యందు ఉండువాడును, రాగద్వేషాదులచే కలుషులము వారి మనసు గలవాడును, దృష్టికి ముందు ఆ పైన ప్రళయాంతమునందు కూడా ఉండి తీరువాడును, సర్వజీవుల యందు ఒకే ఒక విధముగా భాషించువాడును, మహర్షులచే ఏకైక సత్పదార్థముగా గ్రహింపబడినవాడు, ఎల్లప్పుడూ ఏ విధమైన వికారములు లేక ఉండువాడును, యర్థముగా సంకల్పములు గలవాడును, భక్తులకు హృదయ పద్మముల దర్శనీయమగువాడును, ధర్మ కార్యములో నడుచుటకు ప్రేరేపించువాడు, ధర్మస్వరూపుడును ఒక శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. దుఃఖములు దుఃఖ కారణమును తొలగించువాడును, విశ్వరూపుడు కావున అనేక శరములు గలవాడును, ఉల్లోకములకు పోషకుడును, సర్వవిధ భావములకు సర్వవిధ కర్మలకు మూలమైన వాడును, పుణ్యప్రదమైన పెక్కు దివ్య నామములు గలవాడును, పునర్జన్మను కోరని వారికి అమృతం వంటి వాడును, సర్వదా సమాధి స్థితుడై ఉండువాడును, జన్మరాహిత్యములు చేకూర్చు స్థానమైన వాడును, సృష్టి స్థితి లయాదులకు సంబంధించిన మహాద్భుత జ్ఞానము గలవాడునకు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. అంతటా నుండివాడు, సర్వజ్ఞత్వముతో ప్రకాశించువాడు, తన్ను చూచిన ఆసురీ శక్తుల పలాయనము చిత్తగించునట్లు చేయువాడును, వాంఛితార్థముల కొరకు భక్తులకే ప్రార్థింపబడుచుండువాడు, సత్పదార్థ జ్ఞానము ప్రసాదించు వేదమైన వాడు, వేద విజ్ఞానమును అనుభవములోనికి తెచ్చుకున్నవాడు, ఎందునూ కొనదన్నది లేనివాడును, వేద విజ్ఞానములకు అవసరమైన వ్యాకరణాదులు అంగములుగా గలవాడును, వేదసారమును అనుభవంలోనికి తెచ్చుకున్నవాడును, అతీంద్రియ విషయగ్రహణ శక్తి గలవాడును శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. ప్రపంచ వ్యవహారములను పర్యవేక్షించువాడు, దైవీ సంపత్తి గల వారికి తగు రక్షణిస్తున్నవాడు, జీవులవైన ధర్మాధర్మ కర్మలను పరిశీలించుతున్నవాడు, వ్యక్తావ్యక్త రూపములను ఉండువాడు, సృష్టికర్త, పోషకుడు, లయకారకుడు తనే అయిన వాడు, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న అనురుద్ధులుగా అవతరించిన వాడు, ఐరావత నారసింహ రూపములలో పదునైన 4 కోరలు గలవాడు, శంఖచక్ర గదా పద్మములు ధరించు 4 చేతులు గలవాడు, జ్ఞాన చేతు రూపముల ప్రకాశించుతుండు వాడును, పురుషులకు అనుభవనీయమైన మాయారూప ప్రకృతి స్వరూపుడును, ప్రకృతిలోని సర్వమును అనుభవించువాడు, అనాగతులైన వారి అపరాధములను క్షమింపగలవాడును, సృష్టి ప్రారంభమున బ్రహ్మదేవుడుగా ఉద్భవించిన వాడును, పాపరహితుడును, ఆత్మజ్ఞానం ద్వారా విషయ వాంఛలన్నింటినీ నిర్మూలించుకున్నవాడును, సత్యస్వరూపుడుగా ఉన్న సర్వదా జయమునే పొందువాడును, ప్రపంచ పరిస్థితుల కారణముగా ఉద్భవించువాడు, క్షత్రజ్ఞుడుగా పదే పదే ఉపాధులను ఆశ్రయించువాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. వామనుడుగా మహేంద్రునకు తమ్ముడైన వాడును, దేవతలకు కూడా పూజనీయుడును, వామనుడైను ఆదర్శమునంటుకున్నవాడు, ప్రయోజనకరముగాని పనులు చేయనివాడు, తన్ను సదా స్మరించుకుని వారికి పవిత్రత చేకూర్చువాడును, తేజస్వి బలశాలి, ఉదాత గుణ సంపన్నుడు అయిన వాడును, జ్ఞానము, ఐశ్వర్యము, పరాక్రమము, దాతృత్వము ఉన్న వారిలో మహేంద్రుని మించిన వాడు, యుగాంతమున నామరూపాత్మకముగు ప్రపంచమునంతను తిరిగి తన యందు చేర్చుకున్నవాడు, సృష్టి కారణమున తని అయిన వాడును, స్థిర చిత్తుడును, సర్వప్రాణులను వాటి కర్మల యందు నియమించువాడు,
అంతర్వర్తిగా ఉండి సర్వజీవులను తన స్థానము నడిపించుకున్నవాడు, మోక్ష కామములు తెలుసుకునవలసిన వాడు, సర్వశాస్త్ర ప్రవీణుడు, మోక్షకామములను తెలుసుకునవలసిన వాడును, సర్వశాస్త్ర ప్రవీణుడు, ఎల్లప్పుడూ చిదానందుడైండు వాడు, సాధకుల్లో జపించు బలీయమైన ధర్మ ప్రేరణను నిర్మూలించువాడు, అర్హులకు ఆత్మజ్ఞానములను గ్రహించువాడు, ఆశ్రితులకు అమృతం వంటివాడు, ఇంద్రియముల జ్ఞానము ద్వారా గ్రహింపరానివాడు, మాయావులను మించిన మాయావీయుడు, భక్తుల అనుగ్రహించుట యందు నిరంతరము ఉత్సాహముతో ఉండువాడు, బలవంతులందరికంటే బలవంతుడు శ్రీమన్నారాయణులకు శిరస నమస్కరిస్తున్నాను. బుద్ధి వికాసము గలవారిలో శ్రేష్ఠుడు, బ్రహ్మాండములన్నింటినూ సృష్టింపగలవాడు, విద్యాశక్తి, క్రియాశక్తి, జ్ఞాపక శక్తి అనేటటువంటి అంశముగా గలవాడు, విశేషముగా శోభించుకుంటువాడు, నిరూపింపరాని మూర్తి, సర్వైశ్వర్య సర్వవిధ ఐశ్వర్యములను సమగ్రముగా గలవాడును, ఊహింపరాని బుద్ధిశాలి, మందర గోవర్ధన పర్వతమును అవలీలగా ఎత్తినవాడును అగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. సాంగమను మేటుధనమును ధరించిన వాడును, భూమాతను పోషించి రక్షించుకుంటువాడును, శ్రీ మహాలక్ష్మికి స్థిర నివాసమైన వాడును, శాస్త్ర శోభిత మార్గమును గమించు సజ్జనులకు పరమగతి అయిన వాడును, తన మాటకు ఎదురు లేని వాడును, సద్గుణము గల వారిని సంతోషపెట్టువాడును, శ్రీకృష్ణుడుగా గోవులను పోషించి రక్షించిన వాడును, వేద విధుల్లో సర్వశ్రేష్ఠుడు, తేజస్సంపన్నులో తేజస్సైన వాడు, ఆసురీ శక్తులను అదుపులో ఉంచువాడు, తన్ను ధ్యానించుకుని వారికి సంసార భయము లేకుండా చేయువాడును, జీవుడుగా ధర్మాధర్మ రూపములైన రెక్కలు కట్టుకొని ఎదురుచూడువాడు, పరమేశ్వరునకు పడక కాయగలిగిన సర్పశ్రేష్ఠుడును, ప్రపంచ రూపమున తన విభూతిని ప్రదర్శించు చతుర్ముఖునకు పుట్టుకు నిలిచిన నాభిగలవాడును, మధురికాశ్రమమున నరనారాయణుడుగా తీవ్రతపమాచరించిన వాడు, హృదయ పద్మమధ్యమున భాషించువాడు, అనంత జీవరాశికి తండ్రి వగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుకున్నాను. మరణముగా లేనివాడు, ప్రాణుల పుణ్యపాపమును సర్వదా గ్రహించుకుంటువాడు, దారి తిన్నులు లేని మహారంగం వంటి విశేషకముల నడుమ విహరించుకుంటూ వారికి సింహము వలె భయము గొలుపువాడు, ఎవరి కర్మకు తగిన ఫలమును వారు అనుభవించినట్లు చేయువాడును, ఎల్లప్పుడూ భక్తులకు అంటగా ఉండువాడును, సర్వకాల సర్వావస్థల ఎందు ఒకే విధముగా నుండువాడును, భక్తుల హృదయములలో సర్వదా వెలుగుచుండువాడును, దుర్జనులకు సహింపరాని వాడును, స్మృతులు మున్నగు వారి ద్వారా ప్రజలను శాసించువాడును, తన్ను గురించి తెలియని వారు లేనివాడును, నిజత్వమునకై పాటుపడుతుండు వారిని అడుగడుగున ఎదుర్కొను అహంభావాది ఆమరీ శక్తులను అంతరింపజేయువాడు అగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. ఆత్మవిద్యను బోధించువాడు, ఆత్మవిద్యా బోధకుల కల్లలకు గురువైన వాడు, భక్తులు చేరదంతు పరమోత్కృష్ట స్థానమైన వాడు, సత్యస్వరూపుడు, యథార్థ నిరూపణకు ఎట్టి పరిస్థితిను ఎదుర్కొనువాడు, సర్వవేళ అంతర్దృష్టితో నుండువాడు, పరమసాక్షిగా సదా జాగరూపుడై ఉండువాడు, వైజయంతి వాడని పూలమాలను ధరించి ఉండువాడు, మోక్షధర్మ ప్రబోధకుడయ్యు సాధకులలోని ధర్మాతిక్రమణమును సహింపగల ఉదార స్వభూములు అగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. ముముక్షులకు ముందు నడిచి దారి చూపువాడు, ఆశ్రిత గణమును అదుపాజ్ఞలు ఉంచుకునేవాడు, పరిపూర్ణమగు జ్ఞానము తేజస్సు ఐశ్వర్యము ఉన్నవు వానితో శోభించువాడు, సత్పదార్థ గ్రహణములకు ఉపకరించు తర్కము యుక్తి పని అయిన వాడును, భక్తులను పరమపదము దిక్కుగా తీసుకొని పోవాడు, పంచప్రాణముల రూపమున జీవులకు చైతన్యము కలిగించువాడును,
వేయి పడగలు గల అనంతుని రూపమున విశ్వమునంతను మోయుతుండువాడు. ప్రపంచమంతటా నిండి ఉండువాడును విశ్వమూర్తిగా, అనంత నేత్రములు గలవాడును విశ్వరూపుగా, విశ్వరూపుడుగా, అనంత భాగములు గలవాడునకు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. సంసార చక్రములు సర్వదా త్రిపుతుండువాడు, ప్రపంచముతో ఎట్టి సంబంధము లేనివాడును, జీవుడుగా అవిద్యారూపమైన మాయకే ఆవరింపబడి ఉండువాడు, రాక్షసాంశ కలవారికి నిర్దాక్షిణ్యముగా పీడించువాడు, సూర్యుని రూపమున క్రమముగా రేజింబవళ్ళు కల్పించుకుండువాడు, యజ్ఞముల యందు హోమకుండములలో అగ్ని రూపములు నుండువాడు, ప్రకృతిలో వాయు రూపమున శరీరములలో ప్రాణరూపము నుండువాడు, దిగ్గజముల రూపమున భూపాలము వహించుతుండువాడు వగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. శత్రుత్వం వహించిన వారిని కూడా అనుగ్రహించువాడును, రాగద్వేషాదులచే కలుషితము గాని అంతఃకరణము గలవాడును, తన స్వరూపమే అయిన బ్రహ్మాండమునంతటను ధరించువాడును, జీవుని రూపమున ప్రపంచములోని ద్వంద్వాదులను అనుభవించువాడును, బ్రహ్మ మొదలు గడ్డిపోత వరకు గల విభిన్న రూపముల గోచరించుతుండువాడు, సజ్జనులను సత్కరించువాడు, పూజనీయులకే కూడా పూజింపబడవాడును, ధర్మ మార్గమున చెరించువాడు, ప్రేమతో సర్వజీవులను బంధించువాడును, నరులకు ఆశ్రయుడైన వాడును, కర్మానుసారము జీవులను వారి వారి గమ్యములను చేర్చువాడును అగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. అనంతమైన నామరూపాదులు గలవాడును, ప్రత్యక్ష అనుమానాది ప్రమాణములచే నిరూపింపరాని వాడును, సజ్జనులందరిలోనూ సర్వశ్రేష్ఠుడును, ఆదుజన సంరక్షకుడును, మాయాదూరుల డబ్బు వలన పరిశుద్ధుడును, పురుషార్థములనన్నింటినీ పొందినవాడు, కోరిక పుట్టుకుటకు మునిపే ఆ కోరిక తీరిపోయిన స్థితిలో ఉండువాడు, సాధకులకు వారి వారి కర్మలకు కనుగుణమైన ఫలమును ప్రసాదించువాడు, కార్యము నెరవేరుటకు అనుకూలించు సాధన సంపత్తి అయిన వాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. పరస్మరణ ప్రతి ముహూర్తము పవిత్రమైనదిగా చేయువాడు, భక్తులకు ఏది అవసరము అది కొరత లేకుండా సమకూర్చువాడు, సర్వ సద్గుణములు సంపూర్ణముగా గలవాడు, తన్ను చేరుకోరు వారికి ధర్మ సోపానముల ఏర్పరచిన వాడును, ధర్మ భండారమైన వాడును, ఆశీతులమైన సర్వ శ్రేయములను పెంపొందించువాడు, ప్రపంచ రూపమున క్షణక్షణము చెందుతుండువాడు, మాయామయము ప్రపంచముతో ఎట్టి సంబంధము లేనివాడు, నదులు సముద్రుని వలి వేద మంత్రములు తన్ను ఆశ్రయించిన వాడు వగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. వరద అభయస్థము గలవాడు, యోగేశ్వరులు గూఢాతికస్థమునగా నిపట్టుబడినది వాడు, ఆత్మజ్ఞానమును వెలువరించువాడు, దేవేంద్రులకు కూడా ప్రభువును, భక్తులకు ఎప్పుడేది అవసరమో అప్పుడు అది సమకూర్చువాడు, భక్తి దూరులకు మరుగుపడి ఉండువాడు, తన మాయాశక్తి ద్వారా అనేక రూపములు ధరించుకుండువాడు, బ్రహ్మాండమునంతయు తన రూపమే అయిన వాడు, సూర్యకిరణముల ఎందరి శక్తి తనే అయిన వాడు, సర్వమును ప్రకాశింపజేయవాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. సమగ్రమైన ఆకర్షణ శక్తి, శౌర్య సంపద, దీప్తి గలవాడు, తేజోమయమూర్తియును, సూర్యాగ్నుల రూపమున భూమిని కపింపజేయువాడును, ధర్మము జ్ఞానము వైరాగ్యము ఉన్నగునవి సమగ్రముగా గలవాడు, ఓం అను దివ్యాక్షరము ద్వారా సూచింపబడువాడును, దివ్య మంత్రస్వరూపుడును, చంద్రకిరణము వలె సాధుకులకు తాపోపశమనము కలిగించువాడును, సూర్యుడు చీకటిని వలె భక్తుల హృదయములలోని అజ్ఞానము తొలగించువాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. చంద్రుని పుట్టుమునకు కారణమైన వాడు, సర్వత్రా ప్రకాశించుతుండువాడు, కుందేలు వంటి సౌందర్య లాంఛనము గల చంద్రుడును, మహాదాతలలో శ్రేష్ఠుడును, సంసార రోగ పీడితులకు శాంతి చేకూర్చు భగవన్నామము మందు అయిన వాడును,
ప్రపంచమునకు పరమపదమునకు మధ్య వంతెన వంటి వాడు విద్యగాని ధర్మము పరాక్రమము గలవాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. సుఖశాంతులు ఊరు ప్రాణులచే త్రికాలముల ఎందు ప్రార్థింపబడువాడు సర్వమును పవిత్రీకరించు వాయురూపమున నుండి వాడును వాయువునందలి చలనశక్తి అయిన వాడును ప్రాణధారణకు అత్యవసరమైన అగ్ని రూపమున నుండి వాడును సాధకులలోని అశుభ వాసనల అంతరింపజేయువాడును భక్తుల హృదయములలో శుభంకరమైన కోరికలను భావనలను ప్రేరణలను కలిగించువాడును శాంతము శివము సుందరము అయిన మూర్తి గలవాడు కావున అందరి చేత ప్రేమింపబడువాడు ధర్మ అర్ధ కామ మోక్షములను అభిలషించు వారికి కోరబడువాడును ఎవరేది కోరినది వారికి ఇచ్చువాడును ఏ పనినైనా చేయుటకు చేయకుండుటకు లేదా తనకు తోచినట్లు చేయుటకు సమర్థుడైన వాడును శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. కృతాది యుగములను ప్రారంభించిన వాడు యుగముల తరువాత యుగములను తిరిగి తిరిగి కల్పించుకుంటువాడు తన మాయాశక్తిని అనేక రూపముల ప్రదర్శించుకుంటువాడు కాలికులలోని కామవాసనలను కబళించువాడు స్థూల దృష్టితో చూసిన వారికి కనిపించని వాడు జ్ఞానావస్థలో స్పష్టముగా గోచరించువాడు అనేక మంది భక్తులను ప్రేమతో జయించిన వాడు అంతులేనంత మంది భక్తులతో అనంత విధముల క్రీడించు వారందరినీ తనకు వస్తువులకు చేసుకుని వాడునకు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. పరమానంద స్వరూపుడు కావున అందరి చేత ప్రేమింపబడువాడు అన్నిటా అంతర్యామిగా ఉండువాడు కావున దేనికి నీ భిన్నుడు కానివాడు అర్జునుడు భక్తిపరుడు అగువారు ఎవరు ఏ పేరుతో పిలిచినను ఏ రూపమున ఆరాధించినను వారి ఇష్టదేవత తనే అగువాడు యమనిపురుని భూషణముగా ధరించిన శ్రీకృష్ణుడు ధర్మభూతములను మాయతో బంధించువాడు ధర్మస్వరూపుడు పాలకులలో క్రోధము లేకుండా చేయువాడును క్రోధము పగ వహించి చరించు వారిని నిర్మూలించువాడును సజ్జనులను ఆదుకొనుటకు దుర్జనులను దండించుటకు సమర్థములైన చేతులు ప్రపంచమంతటా గలవాడును అందరి అక్షన్లందుకుని వాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. వ్యక్తి వికారములకు లోనుగాని వాడు ప్రపంచమంతా పేరు మోసిన వాడు అంతటా గోచరించు చైతన్య స్వరూపుడు ముల్లోకములకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు వామనుడుగా ఇంద్రులకు తమ్ముడు సముద్ర రూపములో నుండి వాడును సర్వసాధనలకు మూలాధారమైన భక్తియును సాధనములో ఏమరుబాటు లేనివాడు తన మహిమయందే దృఢముగా నెలకొని ఉన్నవాడు నాకు శ్రీమన్నారాయణకు నమస్కరిస్తున్నాను. అమృత రూపమున భక్తుల దిక్కుగా ప్రవహించువాడు ధర్మ మార్గమున గమించు వారికి అండగా ఉండువాడు సృష్టి స్థితి లయాదులకు అవిచ్ఛిన్నముగా నిర్వహించువాడు వివేక వైరాగ్యయుతులకు పరమ పురుషార్థమైన మోక్షమును ప్రసాదించువాడు 7 రకముల వాయువులను బ్రహ్మాండమంతటా ప్రవర్తింపజేయువాడు విశ్వమంతటా నిండి సర్వజీవులతోనూ క్రీడించువాడు సూర్యచంద్రుల రూపమున బ్రహ్మాండమునంతను ప్రకాశింపజేయువాడు సృష్టి కార్యమును ప్రారంభించిన వాడు మహేశ్వరుడుగా దారుకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలేను అసురుల పురములను ధ్వంసము చేసిన వాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. శోకమోహములు ఆకలి తప్పులు జలామరణములు లేనివాడు భక్తులను సంసార సాగరు నుండి ఒడ్డుకు చేర్చువాడు ఆశ్రితులకు జన్మ జరాది భయములు లేకుండా చేయువాడు కామక్రోధాదులను జయించిన వాడు దూరసేనుని వంకడమున శ్రీకృష్ణుడుగా ఉద్భవించిన వాడు పుట్టుము గల ప్రాణులన్నింటికీ ప్రభుడును అందరికీ తలలోని నాలుకబలి ఉంటువాడు ధర్మ సంరక్షణ కొరకు అనేక పర్యాయములు ఆవిర్భవించిన వాడు జీవిత వికాసములకు చిహ్నమైన పద్మము హస్తమున గలవాడు కాంత్యానందములు ప్రవచించు చల్లని చూపులు కలవాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుచున్నాను. పద్మము వలె వికసించిన హృదయ మధ్యమున భాషించువాడు జ్ఞానులను చూచినప్పుడు వికసించి మూర్ఖులను చూచినప్పుడు ముకుళించు
వికసించుకుపోవు వికరించుకుపోవు కన్నులు గలవాడు. పద్మము అంటే హృదయ పద్మమును ఉపాసింపబడువాడును. ఆహారాదులతో శరీరములను పోషించుకుంటువాడు. అనంత ఐశ్వర్యములు గలవాడును, విశ్వరూపమును విస్తరించినవాడు, సృష్టికి పొద్దునే ఉన్నవాడు, ఉపాధులలోని సర్వ విషయములు గ్రహింపగలవాడును, తన పతాకమునందు గరుడ చిహ్నము గలవాడునగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుకున్నాడు. తనకు సాటి లేనివాడు, అశ్చరమైన శరీరముల నుండి ప్రకాశించువాడును, దుష్టచిత్తులకు భీతి గొలుపువాడు, సర్వప్రాణులను సమూహముతో చూసుకున్న తన్ను పూజించుటగా ఎంచుకునేవాడు, తన్ను స్మరించుకుంటుండు వారి పాపములను హరించువాడు, సర్వశబ్దములు నామములు తన్ను స్ఫురింపజేయునవే అయినవాడు, సర్వదా లక్ష్మీ సమేతుడయ్యి ఉండువాడు, ధర్మాధర్మముల మధ్య జరుగు సర్వ సంగ్రామముల ఎందు సర్వదా విజయమునే పొందువాడు నగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాడు. భక్తుల పట్ల తరువు లేని ప్రేమ గలవాడు, పశ్చిమము ధరించిన వాడును, పరమానంద ప్రాప్తికి రాజబాటయును, విశ్వోత్పత్తికి ఉపాదాన నిమిత్త కారణములైన వాడు, ఇంద్రియ నిగ్రహమున్నకు తద్గుణముల ద్వారా గ్రహింపలైన వాడు, ఎవరేమన్నను ఏమి చేసినను సహించుకునగలవాడు, కులపర్వతముల రూపమున భూమిని మోయించుండువాడును, వేటి రూపంలో మహదైశ్వర్యములను అనుభవించుతుండువాడును, తన శరణు కోరిన భక్తులను తక్షణమే ఆదుకుంటుండువాడు, విశ్వమూర్తిగా పుడమి అన్నంతట పుడమి పంటనంతను అనుభవించుతుండువాడును అగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. భక్తుల సంసార బంధములు తుంచివేయువాడు, అధర్మపరులను కల్లోలములు కలిగించువాడు, జీవులను మాయతూ వర్ణించి వారిని తన ఇచ్చ వచ్చినట్లు బొమ్మల వేయాడించువాడు, సర్వైశ్వర్యములు తనయందు గలవాడు, సర్వభూత హితము అభిలషించుకుండువాడు, తన్ను చేరుటకు తన వీధి భక్తియే సాధనముగా గలవాడు, భక్తి మూలాధారమైన వాడు, సర్వ స్వతంత్రుడు, నానా విధమైన సృష్టి చేయువాడు, భక్తుడుగా దేహాభిమానములకు గ్రహింపరాని చేతులు వ్యక్తి సామర్థ్యములు గలవాడు, గుండె గుహయందుండువాడు నోకు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. తలపెట్టిన పని నిర్విఘ్నముగా నెరవేర్చుకుని శక్తి గలవాడు, వ్యవహారములన్నీ యథాక్రమముగా నిర్వహించువాడు, అంతిమమున సర్వజీవులకు విశ్రమ స్థానమగువాడు, ఎవరి అర్హతకు తగిన స్థానమున వారిని ఉంచువాడు, మార్పు సహజమైన ప్రపంచమున మార్పు లేకుండువాడు, మోత్కృష్టమైన వైభవము గలవాడు, మనోవిజయము సాధించిన వారికి కట్టెదుట కనిపించువాడు, భక్తులు ఎప్పుడు ఏమి సమర్పించుకున్నను పరమానందముతో స్వీకరించువాడు, సర్వదా సర్వవిధముల పరిపూర్ణుడయుండువాడు, తన దృష్టిని ఆకర్షించుకున్న వారికి సర్వశ్రేయములు చేకూర్చువాడు నగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. యోగులకు ధ్యేయమైన పరమానంద స్వరూపుడు, పరమశాంతికి నిలయమైన వాడు, విషయ వాంఛలు లేనివాడు, అమృతత్వ సిద్ధికి ఏకైక మార్గమైన వాడు, ఆత్మజ్ఞానము ద్వారా జీవుని పరమాత్మతో చేర్చువాడు, విషయ వాసనల నుండి జీవుని పరము దిక్కుగా తీసుకుపోవాడు, తనకు దారి చూపవలసిన వారు వేరొకరు లేనివాడు, తన్ను తలుచుకున్నంతనే తన విరోధుల గుండెలు నీరవునట్లు చేయువాడు, శక్తి సంపన్నులను శ్రేష్ఠుడును, సుఖశాంతులు పొందుటకు సాధనమైన వాడు, ధర్మము నెరిగి చెరించు వారిలో ప్రధానులను అగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. దృష్ట్యారంభమున పంచమహాభూతములను పరస్పరము కలిగిన వాడు, సర్వవిధ పాపములను నశింపజేయువాడు, సర్వేంద్రియముల యందు చైతన్య శక్తిగా ఉండువాడు, దృష్ట్యారంభమున సర్వజీవులకు ప్రాణము కల్పించువాడు, దేవతల చేత స్తుతింపబడు ఓంకార స్వరూపుడు, విశ్వశ్రేయము కొరకు దేవుని కుమారుడైన ప్రభువుగా జన్మించిన వాడు, సర్వైశ్వర్య సంపన్నములైన బ్రహ్మాండములన్నీ తన యందు గలవాడు, సాధకులకు పతనము చేకూర్చుదలకు అంతఃశత్రువులను నిర్మూలించువాడు, సర్వ ప్రాణుల పట్ల సుముఖుడైండువాడు, భక్తులను వెదక్కుపోవువాడు,
భక్తులను వెదక్కుంటూ పోవువాడు సర్వదా అంతర్ముఖుడైండువాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. ఋతువుల రూపంలో శోభించువాడు, భక్తులకు మంగళప్రదమైన రూపములు గోచరించువాడు, తనతో విరోధించిన వారిని మృత్యురూపమును నిర్మూలించువాడు, విస్తరించిన తన మహిమకి సర్వదా పరివేష్టింపబడి ఉండువాడు, భక్తులకు సర్వత్రా గోచరించువాడు, విధి నిర్వహణమునందు అలసత్వము చూపిన ఎంతటి వారినైనా కఠినముగా శిక్షించువాడు, వాడు కళాత్మకుడైన తనలో సర్వభూతములు కొంతకాలం వసించినట్లు చేయువాడు, ఎంతటి మహత్కార్యముడైనను సమర్థతతో సత్కర్మగా నిర్వహించువాడు, కర్మఫలం అనుభవించిన ప్రాణులకు విశ్రమస్థానమగువాడు, మంచి చెడ్డలు ఆలోచింపక అందరినీ దయతో చూచుచుండువాడు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. తన యందు ప్రపంచమంతయు విస్తరించి ఉండువాడు, సర్వత్రా నిండి ఉండుట వల్ల కబులుట గాని మెదలుట గాని లేనివాడు, జ్ఞానస్వరూపుడుగా ఉన్నాడు, సర్వధర్మములకు ఆధారభూతుడు, నశించుటన్నది లేని ధర్మ బీజమైన వాడు, పరమానంద స్వరూపుడుగా ఉన్న అందరి చేత కోరబడువాడు, ఆత్మజ్ఞాన స్వరూపుడుగా ఉన్న తను కోరదగిన దేనివాడు, అన్నమయాది పంచమహాకోశములకే ఆవరింపబడి ఉంటువాడు, భక్తులకు పరమ సుఖమును ప్రసాదించువాడు, ఎంతగా పంచిపెట్టినను తడుగని పరమానంద రూపమైన ఐశ్వర్యము గలవాడు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. విశ్వరూపమున భూమి ఆకాశం ఎల్లప్పుడూ సంతృష్టితో ఉండువాడు, కావున వేదన లేనివాడు, విశ్వరూపమున భూమి ఆకాశములందు దట్టముగా నిండి ఉండువాడు, ఆత్మ సాక్షాత్కారమునందుట వల్ల పునర్జన్మ లేనివాడు, యజ్ఞ పశువులు యూపమునకు వలె పరమార్థ సిద్ధికి సాధనములైన ధర్మములన్నీ తనకు బంధింపబడి ఉన్నవాడు, జన్మరాహిత్యమును చేకూర్చు సత్కర్మలన్నీ తననే ఉద్దేశించి చేయబడువాడు, జ్యోతిశ్చక్రమును ప్రవర్తింపజేయువాడు, తారాగణమున ప్రముఖుడైన చంద్రుడు, ప్రపంచములోని అజ్ఞాన జనితమైన కార్యములను అతి సహనముతో భరించువాడు, సర్వము నశించిన పిమ్మట మిగిలి ఉండువాడు, సర్వదా సర్వభూత హితమునే కోరుకుండువాడు, సర్వభూత హితమును కోరి సర్వార్పణ బుద్ధితో చేయబడు సత్కర్మల రూపమున ఉండువాడు, సర్వవిధ సత్కర్మలు తన అనుగ్రహము కొరకే చేయబడువాడు, మోక్షప్రదాతగా ఉన్న సర్వవిధ యజ్ఞముల యందు ఆవాహనం చేయబడి ప్రధానముగా చింపబడవలసిన వాడు, రూపముతో కూడిన యజ్ఞముకు వాడును, సజ్జనులు సంరక్షించువాడు, సత్పురుషులకు వర్మాశ్రయుడైన వాడు, రాడుల మంచి చెడ్డలన్నింటినీ గలవాడును, మాయామయమైన ప్రపంచ విషయముల మీదికి పోని మనసు గలవాడు, సర్వము తానే కావున తనకు తెలియని ఏమీ లేనివాడును, సంపూర్ణమైన ఆత్మజ్ఞానము గలవాడు నువ్వు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. సర్వభూతములకు అభయమిచ్చుట పరమోత్కృష్టమైన వ్రతము గలవాడు, ఏ విధమైన భావ వికారములు లేక సర్వదా ప్రసన్న వదనముతో ఒప్పారువాడు, సర్వత్రా ఉండి లేనట్టు ఉండువాడు, మంగళప్రదమైన వేద రూప వాణి గలవాడు, ధర్మ మార్గములు చెల్లించు వారికి సుఖము చేకూర్చువాడు, పరిఫలము నాశింపకయే ఉపకారము చేయువాడు, భక్తుల హృదయములను ఆకర్షించువాడును, కోపము లేనివాడును, ధర్మరక్షణకు అవసరమైన బాహుబలము గలవాడు, దుష్ట చిత్తులను చీల్చి చెండాడువాడు, అజ్ఞాన రూపమైన మాయను ప్రాణుల మీద ప్రయోగించువాడు, సర్వస్వతంత్రుడు, సర్వదా సర్వత్రా ఉండువాడు, వివిధ మూర్తులలో విరాజిల్లుతుండువాడు, విశిష్టమైన వివిధ కర్మలను ఉండువాడు, శ్రీకృష్ణుడుగా గోవత్సములను బృందావనము చేర్చినవాడు, భక్తులను ప్రేమతో చూసుకుంటుండువాడును, ప్రపంచ రూపమున విశేష సంతానము గలవాడును, సముద్రమున రత్నముల వలె తన యందు సర్వైశ్వర్యములు గలవాడు, ఆశ్రితులకు సర్వశ్రేయములు సత్వరముగా చేకూర్చువాడు వగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుకున్నాను. ధర్మ సంరక్షకుడును, ధర్మ ప్రకారమే నడుచుకుని వాడును, సర్వధర్మములకు ఆధారభూతుడును, త్రికాలములు ఎందు మార్పు లేక నిత్యుడయుండువాడు, అనిత్యము ప్రపంచ రూపమున గోచరించువాడు, కనక్షణము మార్పు చెందుతుండు విశ్వముగువాడు, మార్పు సహజ లక్షణముగా గల
ప్రపంచమన మార్పు నెరుగని సద్ వస్తువైన వాడు, మాయే కల్పితమైన కర్తృత్వ భక్తృత్వాది భావములు కలిగిన జీవుడుగా నిజస్వరూప జ్ఞానము లేకుండు వాడు, సూర్యచంద్రాదుల రూపమునంత కిరణములు కలిగి ఉండువాడు, నామరూపాత్మకమైన సర్వమునకు మూలాధారమైన వాడు, వేద శాస్త్రాదులను వెలువరించిన వాడు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. అన్ని దిక్కుల వెలుగులు జిమ్మువాడు, ఆత్మానుభూతి, ప్రశాంతి, తృప్తి, ఆనందము, పరమాత్మనిష్ట, ప్రసాద గుణము అనున్నది ప్రధానముగా గలవాడు. కారణముగా ఏ ప్రాణిని హింసింపని వాడును, సర్వ ప్రాణులను శాసింపగలవాడును, ప్రపంచమునకు తొలి వెలుగు అయిన వాడు, సర్వదా ఆత్మానందమునిగియుండు దైవతముగా ఆరాధింపబడువాడును, దివ్య జీవులను పాలించుకొనుచుండువాడును, మహేంద్రులకు జ్ఞానోపదేశము చేసిన వాడు, ప్రాణులను సంసార సాగరము నుండి వెలికి తీయువాడు, వాగ్రూపమైన యజ్ఞము ద్వారా అర్చింపబడువాడు, సర్వజీవులను సంరక్షించువాడు, ఆత్మజ్ఞానము ద్వారా మాత్రమే గ్రహింపనైన వాడు, దృష్టికి పూర్వమే ఉన్నవాడు, ఉపాధులకు మూలమైన పంచమహాభూతములకు ప్రాణమైన వాడు, జీవరూపమున సర్వకర్మల ఫలములను అనుభవించుతున్నట్లుండువాడు, శ్రీరామచంద్రుడుగా వానరులకు ప్రభువైన వాడు, మనోబుద్ధ్యహంకారములను త్యజించిన వారికి అమృతత్వమును ప్రసాదించువాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుచున్నాను. యజ్ఞములను ఆవాహనం చేయబడ్డ దేవతల రూపముల సోమరసము స్వీకరించువాడు, ఆత్మజ్ఞానంద రూపముకు అమృతమును అనుభవించుకుండువాడు, మహేశ్వరుడుగా ఉమాసహితుడైనవాడు, అనేక మంది ప్రత్యర్థులను నిదిర్చి విజయము సాధించిన వాడు, ఉత్కృష్ట లక్షణములు గలవారిలో ఉత్కృష్టుడు, సాధకులను సత్యధర్మ మార్గములను క్రమముగా పైకి తీసుకుని పోవాడు, ఎప్పుడో ఒకప్పుడు ఎల్లరినూ వశపట్టుకునేవాడును, ఒళ్ళువోని తలపులు పలుకులు చేతలు గలవాడును, దశార్ఘుల వంగడమున శ్రీకృష్ణుడై ఆవిర్భవించిన వాడు, శ్రీ మహావిష్ణువును పరమభక్తితో ఏకాగ్రి చిత్తముతో ధ్యానించుకొను సాత్వతులకు ప్రభుడును వగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. ఒక దేహం నుండి మరొక దేహమున ప్రవేశించుచుండువాడు, జీవుల సత్ప్రవర్తనను పరిశీలించుచుండువాడు, సర్వార్పణ బుద్ధితో తన్ను సేవించువాడి వారికి మోక్షమును ప్రసాదించువాడు, ఇంతింత రాసి ఇంతింత రాని పరాక్రమము గలవాడును, ఇంతింత అనరాని పరాక్రమము గలవాడు, మానవులు, దేవతలు, పితరులు, అసురులు అను 4 తెగల జీవులకు మూలాధారమైన వాడు, అంతులేని ఉపాధులు ఎందు ఆత్ముడుగా ఉండువాడు, ప్రళయ సమయమున ఏర్పడు అపార జలరాశి ఎందు విశ్రమించి ఉండువాడు, రామరూపాత్మకముకు ప్రపంచమును నశింపజేయుచుండువాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుచున్నాను. భగవానుడే అయిన శ్రీకృష్ణునకు ప్రద్యుమ్నుడుగా జన్మించిన మన్మధుడు, మోక్షప్రదాతగా ఉన్న ప్రశస్తముగా పూజింపబడినవాడు, సర్వదా స్వస్వరూప జ్ఞానములను ఉండువాడు, అంతఃశత్రువులను బహిశత్రువులను జయించిన వాడును, పరమానందమున మునిగి తేలుచుండువాడును, పరిశుద్ధమైన ఆనంద స్వరూపుడు, ఆశ్రితులకు ఆనందము కలిగించువాడును, అల్పమైన విషయము సుఖములతో ఎట్టి సంబంధము లేనివాడు, ఆత్మదర్శనమే పరమధర్మముగా గలవాడు, వామనుడై 3 అడుగులతో ముల్లోకములను ఆక్రమించిన వాడు శ్రీమన్నారాయణకు రస నమస్కరిస్తున్నాను. సర్వవేదవిధుడైన కపిలాచార్యుడుగా అవతరించిన వాడును, విశ్వము విశ్వాత్మయు తనే అయిన వాడును, సృష్టికి ఆధారమైన భూమిని పోషించి పాలించుకొనుచుండువాడును, తమము రజస్సు సత్వము 3 గుణములను క్రమముగా అధిగమించి ముందుకు పోయిన వారికి దర్శనీయుడును, ప్రాణులను భవించు జాగ్రత్త స్వప్న సుషుప్తులు అను 3 దశలకు సాక్షిభూతులుగా ఉండువాడును, సామాన్యులకు అందుబాటులో ఉందని కొండ శిఖరం వంటి వాడును, భక్తులకు మృత్యు భీతిని తొలగించువాడునకు నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను.
భూమిని ఉద్ధరించుటకు చేతవరాహ రూపము ధరించిన వాడును ఉపనిషద్వాని సహాయమున మాత్రమే గ్రహింపవైన వాడును పరమ భక్తులు మహాజ్ఞానులు మహర్షులు ముందుగా వారు అంచర స్వర్గీయులుగా ఉండువాడును సర్వదా ప్రకాశించుకుంటూ భుజగేత్తులు గలవాడును ఎవరికి వారు తమ హృదయాంతర్భాగమున మాత్రమే దర్శించుకున్నైన వాడును ఊహ కందని జ్ఞాన ఐశ్వర్య బల వీర్యాదులు గలవాడును ఆత్మార్పణము ద్వారా గాక అన్య మార్గముల గ్రహింపు రానివాడు వర్ణించుటకు ఊహించుటకు గాని అలభ్య కాని వాడును లోక సంరక్షణార్థము సుదర్శనమును చక్రమును కౌమోదికమనే గదను ధరించి ఉండువాడులకు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను అనంతకోటి జీవులను సృష్టించువాడు వేరు సాధన సామగ్రితో పని లేకుండా సృష్టి కార్యము నిర్వహించువాడు ఎప్పుడు ఎవరికి నీ తల యొక్కని వాడు శ్రీకృష్ణుడుగా నీలమేఘం వంటి శరీర ఛాయతో శోభించువాడు తెలింపని స్వభావము గలవాడు ప్రళయ కాలమున విశ్వమునంతను తనలోనికి తీసుకొని కూడా తన ప్రధాన లక్షణమైన పరమానందమును కోల్పోనివాడు సాయం సమయమున సూర్యుడు తన కిరణములను వలె ప్రళయ కాలమున తనే అయిన సర్వ ప్రపంచమును తనలోనికి తీసుకునివాడు మహిమాన్వితులైన ప్రతిష్ట అగత్యులుగా వ్యక్తమైన వాడు ప్రపంచ రూపమున శాఖోపశాఖలుగా విస్తరించిన వాడు అనుగ్రహ వీక్షణములు గలవాడు అమితమైన ఔదార్యము గలవాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను ఐశ్వర్యము ధర్మము యశము విజ్ఞానము శ్రీ జ్ఞానము వైరాగ్యము సమగ్రముగా గలవాడు విస్తరించిన తన ఐశ్వర్యాదులన్నింటినీ ప్రళయకాలమును ఉపసంహరించుకున్నవాడు ఆశ్రితులకు ఆనందమును ప్రసాదించువాడు వైజయంతి అను వాడని పూలమాలను సర్వదా ధరించి వాడును నాగలి ఆయుధముగా గల బలభద్రుడును అదితికి బాలుడై జనించిన వాడును సూర్యుని యందు తేజో రూపమును వాడును సర్వవిధ ద్వంద్వములను ఓర్చుకుని వాడును భక్తులకు పరమాశ్రయుడైన వాడు అగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను కాంగమును మహిమాన్వితమైన విల్లును ధరించి ఉండువాడు ధర్మపరులను హింసించువారి నరకుటకు గొడ్డల్ని ధరించిన పరశురాముడు అధర్మపరుల పట్ల నిర్దాక్షిణ్యముతో వ్యవహరించువాడును భక్తులకు జ్ఞానధర్మను ప్రసాదించువాడును విశ్వరూపుడుగా ఆకాశమునంటువాడును అవసరమును బట్టి ధర్మ ప్రబోధమునకు గాను సర్వజ్ఞులైన జ్ఞానమూర్తులను అప్పుడప్పుడు ప్రపంచములకు పంపుతుండువాడును వేదమంత్ర స్వరూపుడును శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను బృహత్రదంతర వామదేవములని ప్రసిద్ధికెక్కిన 3 సామమంత్రములచే ప్రస్తుతింపబడువాడు సామవేదము చేయు ఉద్ఘాతయును వేద చతుష్టయమును సామవేదమైన వాడు సర్వదుఃఖ నివృత్తి లక్షణమైన పరమానంద స్వరూపుడును జన్మమరణ రూపమైన రాజ్యమును నివారించు దివ్యౌషధము భవరోగమును నిర్మూలించు వైద్యుడును సర్వసంగ పరిత్యాయ రూపమైన ఉత్తమ వ్యవస్థ ఏర్పరచిన వాడు ప్రశాంత చిత్తము నిశ్చలమైన మనస్సు గలవాడు విషయ భోగాసక్తి లేని వాడు సర్వజీవులకు అంతిమ నివాస స్థానము వాడు అవిద్యా నిర్మూలనము ద్వారా పొందదగు ఉత్తమ స్థితిను పునర్జన్మలేని స్థానము శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను ధర్మస్వరూపుడు కావున మనోహరమైన మూర్తి గలవాడు రాగద్వేషాదుల నుండి విముక్తి కలిగించి శాంతిని ప్రసాదించువాడు ముఖ్యారంభమున సర్వభూతములను తన నుండి సృజించువాడు తనదైన విచిత్ర సృష్టిని చూచి ఆనందించుకుండువాడు భూమిని చుట్టి ఉండు సముద్రమున విశ్రమించి ఉండువాడు విశ్వశ్రేయము కొరకే అవతరించుచుండువాడు సాంసారిక జీవితమున ధరించుకోవు వారికి శాంతి చేకూర్చువాడు తనదైన మాయాశక్తి ద్వారా మరుగుపడి ఉండువాడు సర్వదా ధర్మ దృష్టికినే కలిగి ఉండువాడు ధర్మస్వరూపులను ప్రేమించువాడు అగు
శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. ధర్మ మార్గము నుండి మరలిని వాడును, విషయ వాంఛా పరాన్ముఖుడు, భక్తులనెన్నడూ విడిచిపెట్టని వాడును, ఆశ్రితులకు మేలు చేయువాడును, తన్ను స్మరించుకుని చూడు వారికి పవిత్రత చేకూర్చుకువాడును, పవిత్రమైన భృగుపాద చిహ్నము వక్షస్థలముగా కలవాడును, సర్వైశ్వర్యములకు నిలయమైన వాడును, పరాశక్తి తన అధీనమునందున్నవాడును, వేద విద్యారూపమైన ఐశ్వర్యము గలవారిలో శ్రేష్ఠుడును అగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుచున్నాను. నిశ్చల భక్తి గలవారికి జ్ఞాన సంపదను సొగువాడు, భక్తులలోని సద్గుణములను పెంపొందించు శ్రీ మహాలక్ష్మికి నాథుడును, పవిత్ర హృదయములను సర్వదా ప్రకాశించువాడును, నిఖిల సంపదలకు నిలయమైన వాడును, ఎవరి అర్హతకు తగిన ఐశ్వర్యమును వారికి అందజేయువాడు, సర్వదా సర్వశక్తి సంపన్నుడు, పరిపూర్ణుడై ఉండువాడు, నిరంతరము తన్ను సేవించుండు వారికి సర్వశ్రేయమును సమకూర్చుకుండువాడు, భక్తులు అనుభవించు పరమానంద రూపము మోక్షమైన వాడు, సర్వ విధములైన విశేష గుణములచే శోభించుకుండువాడు, ఉల్లోకములకు మూలాధారమైన వాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుచున్నాను. శుభ వీక్షణములు గలవాడు, శోభాయమానమైన అంగములు గలవాడు, అనంత జీవుల రూపమున అనంత విధములు ఆనందించుచుండువాడు, పరమానంద విగ్రహుడు, యదుమూర్తులచే పరివేష్టింపబడి ఉండువాడు, మనోవిజయము సాధించిన వాడు, ప్రేమతో పిలిచిన భక్తులకు వెంటనే పలుకువాడు, శాశ్వతముగా స్మరింపబడుచుండువాడు, సంశయములన్నీ తీరిపోయిన పరిశుద్ధ జ్ఞానమూర్తి నువ్వు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. జీవులందరిలోనూ సర్వ విధముల ఉత్కృష్టుడు, సర్వప్రాణులైన నేత్రముల ద్వారా సర్వము తొలగించుకుంటువాడు, తన్ను శాసించువారు లేనివాడు, సర్వకాల సర్వావస్థలు ఎందు మార్పు లేకుంటువాడు, సర్వసంగ పరిత్యాగిగా భూతలమును సేవించువాడు, మనోహర రూపముతో దివ్య గుణములతో మహాద్భుత చర్యలతో విశ్వమును అలంకరించువాడు, సర్వైశ్వర్యములకు నిలయమైన వాడు, మనోబుద్ధ్యహంకారములకు అతీతుడుగా ఉన్న నిర్వేదనము నెరుగని వాడు, భక్తుల దుఃఖములు తొలగించువాడు అగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. సూర్య చంద్రాదులను కూడా ప్రకాశింపజేయి తేజస్సు గలవాడును, బ్రహ్మరుద్రాదులకు కూడా పూజింపబడువాడును, కడవ తనలోని వస్తువులను వలె సర్వ జగత్తును తన యందు ముచ్చుకునివాడును, త్రిగుణాతీతుడు కావున పరిశుద్ధుడు, తన్ను స్మరించుకుని వారి హృదయ మాలిన్యమును తొలగించువాడును, ప్రద్యుమ్నుని కుమారుడైన అనిరుద్ధుడును, సంగ్రామమున తన్ను ప్రతిఘటించి నిలవగల యోధులెవరూ లేనివాడును, లక్ష్మీపతిగా ఉన్న భక్తులకు పరమాద్భుతమైన ఐశ్వర్యమును ప్రసాదింపగలవాడును, మూడడుగులతో ముల్లోకములను అధిగమించిన వాడు అగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. క్షీరసాగర మదన సమయమున కాలనేమియను మహాసురుని సంహరించిన వాడు, ఎల్లప్పుడూ విజయమునే సాధించుకుని వాడును, సూరకులోద్భవుడైన శ్రీకృష్ణుడును, సూర్యులను శ్రేష్ఠుడును, ముల్లోకములకు ఆత్మ అయిన వాడును, ఉద్యోగములకు ప్రాణమును, త్రిమూర్త్యాత్మక స్వరూపులను, కేశీయను అశ్వరూప రాక్షసుని సంహరించిన వాడును, అజ్ఞానవశమున జీవులు కల్పించుకుని సంసార దుఃఖములు నిర్మూలించువాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. పురుషార్థములను వారిచే ప్రేమింపబడి పూజింపబడువాడు, భక్తులు తన నుండి పొందిన ఈప్సితార్థములు సరిగా వినియోగములకు చూస్తుండువాడు, యుగారంభమున విశ్వ సృష్టికి సంకల్పించువాడు, ప్రేమించి ప్రేమింపబడువాడు, ఋతులు స్మృతులు మున్నగు వారిని వెలువరించిన వాడు, ఇట్టి వాడని చెప్పుటకు వీలు లేనివాడు, భూమ్యాకాశములు నిండిన తేజము గలవాడు, సాధు హింసకు పూనుకున్న వారిని శిక్షించువాడు, అంతటా అన్ని కాలముల యందు ఉండువాడును, దిగ్విజయమునర్చి అమిత ధనమును ఆర్జించిన పాండవ మధ్యముడు అగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుచున్నాను. తపోధ్యానాదులను వేదశాస్త్రాదులను వ్రత నియమాదులను అభిమానించువాడు, సర్వదా తపోధ్యానాదుల యందు సత్యనిష్ట యందు ఉండువాడు, చతుర్ముఖుడుగా ప్రపంచమును సృష్టించువాడు, సర్వదా సర్వోత్కృష్టుడైన పరమాత్మయును,
ఆత్మజ్ఞానమును వివిధ మార్గముల వృద్ధి చేయువాడును, వేద సారము కూలంకషముగా గ్రహించిన వాడును బ్రహ్మజ్ఞాన ప్రబోధుడై ఆ జ్ఞానమును నిస్వార్థముగా ప్రపంచములకు బోధించువాడు. తపస్సు, వేదాధ్యయనము, ఆత్మజ్ఞానము, సత్యము ముందగుని అంగములుగా గలవాడును, స్వస్వరూప జ్ఞానము గలవాడును, బ్రహ్మజ్ఞాన సంపన్నులను ప్రేమించువాడును శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. సత్యనిష్ట, సత్కర్మాచరణం, సర్వసమత్వం, సంపూర్ణ విశ్వాసం, సమ్యజ్ఞానం, తద్భక్తి, స్వాత్మార్పణము మున్నగు వారి ద్వారా ఆశ్రితులకు క్రమాభ్యున్నతి కలిగించువాడును, మహాపురుషుల రూపమున ధర్మ ప్రచారము చేయుచుండువాడును, అజ్ఞానమును గాఢాంధకారమును మునిగి ఉన్న వారిని కూడా తనదైన జ్ఞానము చేత జ్ఞాన తేజముచే ప్రకాశింపజేయువాడును, శివుని వేడి ఉంగరముగా ఉండువాడయును, క్షీరసాగర మదన సమయమున కపమునకు చుట్టబడిన తాడుగా వ్యవహరించిన వాసుదేవుడు సమ్రాట్టు మాత్రమే నిర్వహింపగల అశ్వమేధ యాగ రూపమున ఉండువాడును, మహాత్ముల రూపమున విశ్వశ్రేయమున అనుకూలించు పెక్కు నిస్వార్థ కర్మలు చేయువాడును, యజ్ఞములలో మహోత్కృష్టమైన జపయజ్ఞ రూపముల నుండువాడును, జ్ఞానయజ్ఞ రూపమున స్వాత్మార్పణమును అవిస్సుగా సేకరించువాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. సర్వజీవుల చేతను స్థుతింపబడవలసిన వాడు, స్థుతింపబడి సంతోషించువాడు, స్థుతి రూపమున నుండువాడును, స్తవనక్రియానే తనే అయినవాడును, స్థుతించు ప్రాణియులు, ఆధ్యాత్మిక వికాసములకు జీవులలో అనవరతము జరుగుతుంటూ పూర్వ అభినందించువాడు, వృష్టి రూపమున సర్వము తన నుండి బాహిరుతుండను, తన సర్వ సంపన్నత్వమునకు కొరత కలుగని వాడు, భక్తులకు ఏ విధమైన లోపము లేకుండా చూచుకునేవాడు, మరణ మాత్రముననే భక్తుల హృదయములను పరిశుద్ధమనర్చువాడు, తన్ను స్థుతించు వారికి పుణ్యము చేకూర్చి ప్రఖ్యాతి పొందువాడు, కర్మరహితుడు కావున శారీరక బాధలు గాని మనోవ్యధలు గాని లేనివాడు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరిస్తున్నాను. అట్టితో పిలుపు భక్తులను ఆక్షణం అంది ఆదుకునేవాడు, తన రూపములే అయిన మహాత్ములు సందర్శించడం ద్వారా నానాధికములు సల్పడం ద్వారా గంగాన్ని నదులకు పవిత్రత కల్పించువాడు, తన దివ్య తేజము నుండి మహాద్భుతమైన బ్రహ్మాండమునంతయు సృజించిన వాడు, తన్ను ఆశ్రయించిన వారికి తన ధన ధాన్యాన్ని సమృద్ధి కలిగించువాడు, తను కోరిన వారికి మోక్ష రూపమైన విశిష్ట సంపదను ప్రసాదించువాడు, జీవరూపమున సర్వోపాధుల యందు యథేచ్ఛా విహారమునర్చువాడు, సర్వ ప్రాణులకు శరణ్యమైన వాడు, మంచి మనస్సు గలవాడు, తనకు అర్పణ చేయబడు ఆహుతి తనే అయినవాడు అగు శ్రీమన్నారాయణుకు శిరస నమస్కరిస్తున్నా. తత్పురుషులకు పరమ లక్ష్యమైన వాడు, విశ్వశాంతి కొరకు సర్వకార్యములు నిర్వహించుకుంటువాడు, తత్పురుషులకు వెన్నెముక వంటి వాడు, భక్తులకు సర్వము తనే అయిన వాడు, సజ్జనులకు గమ్యస్థానమైనటువంటి వాడు, అద్భుతముల పరాక్రములు గల మేటి సేన గలవాడు, యాదవులను ప్రముఖుడైన శ్రీకృష్ణుడును, ఆత్మజ్ఞానము గల వారికి ఆశ్రయుడు, యమునా తీరవాసులైన గోపకులచే పరివేష్టింపబడి ఉండు శ్రీకృష్ణుడును అగు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. పంచమహాభూతములకు ఉనికి పట్టైన వాడు, తన మాయాశక్తికే సర్వములు ఆవరించి ఉండువాడు, సర్వజీవుల ప్రాణములకు ప్రాణమైన వాడు, అనంతమైన దివ్య విభూతులు గలవాడు, దుష్ట చిత్తుల గర్వమును హరించువాడు, ధర్మ మార్గావలంబములలో వారి ఉన్నతిగా అవసరమైన గర్వమును కలిగించువాడు, ఆత్మానందానుభూతితో సర్వదా సంతుష్టుడైనవాడు, ధ్యానావస్థ యందు అతి కష్టం మీద గాని మనసును నిలుపరాని వాడు, అంతఃశత్రువుల చేయగాని బహిశత్రువుల చేయగాని ఎన్నడూ జయింపబడని వాడు అవు శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించుతున్నాను. ప్రపంచమంతయు తన రూపమే అయిన వాడు, సృష్టికర్తయు, అతని సృష్టియు తన విరాట్ రూపముల ఒక అంశం మాత్రమే అయిన వాడు, పరిపూర్ణ జ్ఞానముతో వైరాగ్యముతో ప్రకాశించుకుంటువాడు, పూర్వకర్మల ఫలముగా కలుగు పాంచభౌతికము పరిమితముగా అయిన మూర్తి కానివాడు, విశ్వ కళ్యాణము వరకు తనకు తానై వివిధ రూపములు ధరించువాడు, మనసులోనే ఉందను మనకు గోచరింపనివాడు,
అనంత రూపముల భాషించుతుండువాడు, విశ్వమూర్తిగా అనంత ముఖములు గలవాడు శ్రీమన్నారాయణకు సరసా నమస్కరించుతున్నాడు. అనంతవాడు తానొకడే అయినవాడు, ఒకే ఒకడయ్యూ తన మాయా ప్రభావము చేనంత కోటి జీవులుగా గోచరించువాడు, సోమయాగ రూపమున నుండువాడు, పరమ సుఖ స్వరూపుడు, విజ్ఞాసములచే అతను వ్యక్తివాడు అని విచారింపబడవలసిన వాడు, ఏనాడు తనకు తానే ఆవిర్భవించుకుని ఉన్న సత్య వస్తువు ఏదో అది శ్రవణ మనన నిధి ధ్యాసనముల ద్వారా నిధిధ్యాసనముల ద్వారా మాత్రమే అవగాహన చేసుకొనవలసిన సత్పదార్థం ఏదో అది అనుత్తమం ముముక్షువులు కోరు పరమపదములు, ప్రపంచమంతటికి మార్గదర్శియు శ్రేయప్రదాత అయిన వాడు, సహాయము కొరకు ప్రాణికోటికి అర్పింపబడువాడును, మధువంశమున శ్రీకృష్ణుడై అవతరించిన వాడు, భక్తుల పట్ల హితానురాగము కలిగి ఉండువాడు నాకు శ్రీమన్నారాయణకు సరసా నమస్కరిస్తున్నాను. బంగారము వలె మెరుగుచుండువాడు, భక్తుల హృదయములను ఆకర్షించుకుని మూర్తిను దివ్యమంగళ విగ్రహుడును, దివ్య చందనము మైపూతముగా కలిగి ఉండువాడు, సాధకులను తీవ్రముగా ప్రతిఘటించు రాగద్వేషాదులను నిర్మూలించువాడును, ఎందును తనకు సముడు లేనివాడును, అతడిట్టివాడు అని వివరించి చెప్పుటకు తగిన లక్షణములేవియూ లేనివాడు, కోరికలన్నీ వదిలిపోయిన వాడును, తను లేని చోటు లేదు కావున కదలిక లేనివాడును, ఆత్ముడుగా కదలిక లేనివాడయ్యూ ఉపాధిగతుడుగా కదల్చున్నట్లు కనిపించువాడును శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. తన గౌరవము చూచుకొనని వాడు, భక్తులకు గౌరవం చేకూర్చువాడును, సర్వులకు పూజనీయుడును, చతుర్దశ భువనములకు ప్రభుడును, ముల్లోకములకు ఆధారభూతుడును, ప్రజ్ఞానిధియును, వాత్మార్పణము జరిగినప్పుడు సాక్షాత్కరించువాడును, మహత్తర కార్యములను నిర్వహించుట ద్వారా సర్వదా సంతుష్టుడయుండువాడును, స్వస్వరూప జ్ఞానము కలిగి ఉండువాడును, మందర గోవర్ధన పర్వతములకు పోసినవాడును అవు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. ధర్మపరాయణులకు దీప్తిని కలిగించువాడును, అమిత తేజస్సంపన్నుడు, ధర్మదృష్టితో మాత్రమే ఆయుధములు ప్రయోగించువాడు, భక్తితో ఎవరేమిచ్చినను సంతోషంతో స్వీకరించువాడు, ప్రాణంలోని అహంకారమును హరించి వారిని తన అధీనమునందుకున్నవాడు, భక్తులను సంతృప్తిపరచుటేందు అమితాసక్తి కలిగి ఉండువాడు, అన్ని రంగముల యందు అత్యున్నత స్థితిలో ఉండువాడు, వసుదేవ సునామములకు పుట్టిన గదునకు అన్నయ్యై ఆవిర్భవించిన శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. యాదవ వంశమున బలభద్ర వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపముల ఆవిర్భవించిన వాడు, మనోబుద్ధి చిత్తహంకారములను ఉపకరణముల ద్వారా ప్రపంచ వ్యవహారమును నిర్వహించువాడు, శరీర పురుషుడు, సంతోపురుషుడు, వేద పురుషుడు, మహాపురుషుడు అను 4 రూపముల వ్యక్తమైన వాడు, బ్రహ్మచర్య గార్హస్థ వానప్రస్థ సన్యాసముల 4 ఆశ్రముల వారికి పరమలక్ష్యమైన వాడు, అహంభావ జన్యములకు రాగద్వేషాదులు లేని పరిశుద్ధాత్ముడు, ధర్మ అర్థ కామ మోక్షములు అను 4 దృఢార్థములకు మూలమైన వాడు, 4 వేదముల సారము క్షుణ్ణముగా తెలిసిన వాడు, ప్రపంచమంతయు తనలో ఒక భాగము మాత్రమే అయిన వాడు నువ్వు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. జన్మమరణాత్మకమైన సంసార చక్రము ప్రవర్ధనతో తిప్పుకుండువాడు, సర్వము తనేగా ఉన్న దేని నుండి విడివడని మనస్సు గలవాడు, పశుప్రవృత్తికి లొంగనివాడు, అతిక్రమింపరాని విధమున శాసించువాడు, అనేక జన్మల్లో చేసిన సాధనల ఫలితముగా మాత్రమే పొందనైన వాడు, అమిత కష్టముల నోర్చిన గాని శరీరాని వాడు, సులభముగా పట్టుబడని వాడు, యోగులకు కూడా మనసును నిలుపుకునుట కష్టమే అయిన వాడు, దుర్మార్గులైన శత్రువులను ఏదో ఒక విధమున సంహరించువాడు అగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. శాంతిస్వరూపుడుగా మంగళప్రదుడుగా సౌందర్య రాశిగా ధ్యానింపబడుతువాడు, తుమ్మెద పూలలోని తేనెను వలె విశ్వమునందరి మంచి అంతను గ్రహించుకుండువాడు, ప్రపంచ రూపమైన పరమాద్భుత సంతానము గలవాడు,
మాయారూపమైన సంసారమును వృద్ధి పొందించుచుండువాడును. పరమ మంగళప్రదమైన పనులనే చేస్తుండువాడును. సృష్టి స్థితి లయములను అద్భుత కర్మలను ఆచరించుతుండువాడును. నిర్వర్తింపవలసిన సర్వకార్యములను నిర్వర్తించిన వాడును. ధర్మ ప్రబోధకములైన వేదాంగములను ఆవిర్భవింపజేసిన వాడు అవు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. సర్వప్రాణులను సంరక్షించుటను స్వేచ్ఛానుసారము అవతరించిన వాడు, అసురులను కూడా మోహింపజేయు ఆకృతి గలవాడు, శరణాగతులైన పాపాత్ములను కూడా కరుణించువాడును, సృష్టికర్తకు జన్మస్థానమై రత్నము వలె శోభించు నాభిగలవాడును, ముల్లోకములు చల్లగా ఉంటున్నట్లు చూసుకునేవాడును, బ్రహ్మాదుల చేత కూడా పూజింపబడు సూర్యుడును, ప్రపంచమునకు పుష్టికరమైన ఆహారమును ప్రసాదించువాడును, కొమ్ము కలిగిన మత్స్యవరాహ రూపములు ధరించిన వాడును, సర్వవిధ విజయములకు మూలమైన వాడును, మహాజ్ఞానులకు సైతము మౌనమే శరణ్యముగా చేయువాడును అవు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. మహామహిమాన్వితమైన అనుస్వారము గల ఓం అను మంత్రస్వరూపుడును, భాష్యంతర పరిస్థితుల మూలమున గల కలవరపడని వాడును, వాక్పతులైన బ్రహ్మాదులకు కూడా ప్రభు అయిన వాడును, పాపోపశమనార్థము భక్తులు శమనార్థము భక్తులు ప్రవేశింపనైన విశిష్ట జలాశయము వంటి వాడు, సామాన్యులకు ధరింపరాని అగాధమైన లోయ వంటి మాయగలవాడు, భూమి జలము తేజము వాయువు ఆకాశమును వారికి మూలమైన వాడు, పరుగు మెరుగని మహదైశ్వర్యమునకు నిలయమును అవు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. భారమును తొలగించి భూమికి సంతోషము కలిగించువాడును, హిరణ్యాక్షుని సంహరించుటకు గాను వరాహ రూపమున భూమిని చీల్చుకుపోయిన వాడును, పరశురాముడుగా కశ్యపునకు భూమినంతను దానము చేసిన వాడును, తప్పించిపోయిన భూమికి వర్షించు మేఘము వలె భక్తుల తాపమును తొలగించువాడును, భక్తులకు స్మరణ మాత్రముచే పవిత్రత చేకూర్చువాడును, భక్తులకు సులభముగా పట్టుబడువాడును, అమరత్వము కోరువాడును, మధురాతి మధురమైన స్వరూప స్వభావము గలవాడు, సర్వప్రాణుల మనోభావములు కూలంకషముగా గ్రహించువాడు, దశ దిశలా జరుగు వ్యవహారములను ఏకకాలమున పర్యవేక్షింపగలవాడు నవ్వు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాడు. అన్య చిత్తముతో నిరంతరము తను స్మరించుకుంటూ వారికి అనాయాసముగా గ్రహింపనైన వాడు, లక్షణము ప్రదస్థమైన నియమము గలవాడు, ధర్మము జ్ఞానము ఉండవు సహజ లక్షణము గలవాడు, దేహాభిమానము తద్వారా సంక్రమించి దోషములు ఉండవు శత్రువులను జయించిన వాడు, శరణాగతులలోని అంతఃశత్రువులను తప్పింపజేయువాడు, తన మాయతో సర్వప్రాణులను ఆవరించి ఉండువాడు, సర్వప్రాణులకు యథోచితమైన ఆధారమునిచ్చి పుష్టి చేకూర్చువాడును, క్షణక్షణము మారుతుండే విశ్వవృక్షమైన వాడు, కానూనుడను ముష్టి యుద్ధ విశారదని సంహరించిన వాడును అవు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. దీప్తింతనరాని తేజస్సు గలవాడు, తనకు ఆహుతులను అందించువాడు, 7 నాలుకలు గల అగ్నిదేవుడు, యజ్ఞములందు 7 రకములైన సమితుల ద్వారా ప్రజ్వలింపజేయవుడు అగ్నియును, సూర్యుడుగా 7 గుర్రములచే లాగవుడు రథము గలవాడును, ఆకాశం వల్లి ఆవరణము లేనివాడును, పాపచింత లేనివాడును, సర్వమునకు ఆధారభూతుడయ్యు విట్టివాడని ఊహింపరాని వాడును, దుష్ట చిత్తులకు భీతి కొలుపువాడును, ఆశ్రితులకు ఆత్మజ్ఞానము కలిగించి వారిలోని మృత్యుభీతిని తొలగించువాడు నోగు శ్రీమన్నారాయణునకు నమస్కరించుతున్నాను. కాళీకరాళి మనోజవా సులోహిత ధూమ్రవర్ణ పులింగిని విశ్వరుచి వేలాయమాన అన్నవి సప్తజిహ్వలు. సూక్ష్మాతి రూపమున ఉండువాడు, సర్వత్రా నిండి వాడును, ఉండి లేనట్లుండినవాడును, ప్రపంచ రూపమున విస్తరించిన వాడు, తత్వ రజస్తమో గుణములకు ఆధారమైన వాడును, త్రిగుణములకు అతీతుడును, పంచమహాభూతములకు గాని దేశకాలాదులకు గాని కట్టుబడని వాడును, తనకు ఆధారమైన దేవియు లేనివాడును, తన మహిమయే తనకు ఆధారమైన వాడును, విశ్వశ్రేయము కొరకు ధర్మ మార్గోపదేశకములైన వేదములను వెలువరించిన వాడును, వివిధ వంశములుగా విస్తరించిన సృష్టికి
మూల కారణమైన వాడు, తను ఆశ్రయించిన వారి వంశములను వృద్ధి చేయవాడు వగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. భక్తులు తన మీద మోపిన భారమునంతరం సంతోషముతో భరించువాడు, వేద శాస్త్రాదులను ప్రధానముగా స్థుతింపబడినవాడు, మాయను అధిగమించి సర్వదా స్వస్వరూప జ్ఞానమున నుండివాడు, స్వస్వరూప జ్ఞానము ద్వారా పరబ్రహ్మమే అయినవాడు, ఆశ్రితులు ఏది కోరినది ఇచ్చువాడు, సంసారమును ఘోరారణ్యమున తిరిగి అలసిపోయిన వారికి విశ్రమస్థానమగువాడు, వివేక శూన్యులను బాధుల చేయువాడు, కాలక్రమమున ప్రాణుల బహిర్దృష్టిని క్షీణింపజేయువాడు, తనే అయిన విశ్వవృక్షమునకు వేదములు అను విశిష్ట పత్రములు గలవాడు, ఆర్తులను ఆదుకునుటకు గాలి మీద వలె శీఘ్రముగా పోవువాడును అగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. శ్రీరాముడై కోదండములు ధరించిన వాడును, ఆత్మజ్ఞానము కొరకు ప్రణవ మంత్రోపాసనను ప్రవర్తింపజేసిన వాడు, దుష్టుల పట్ల శిక్షారూపమున నుండివాడు, ప్రభుడుగా యముడుగా దుర్మార్గులను శిక్షించువాడు, యక్షానుభవం ద్వారా లభించు పవిత్రతగువాడు, అహంభావాదులకు దాసుడు కానివాడు, జీవరూపమున బాధలన్నింటినీ భరించుతున్నట్లుండువాడు, అతిక్రమించుటకు వీలు లేని విధమున ఆయువు ఐశ్వర్యము అనుభవము ఉన్నగు వాటిని నిర్ణయించువాడు, తనకు దోచినట్టు ప్రవర్తింపగలవాడు, మృత్యు భీతి లేనివాడు నగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. బలపరాక్రమములు ధైర్యస్థైర్యములు నిక్కుటముగా గలవాడు, నిశ్చలత్వము అవికలత్వము శాంతిమున్నగు లక్షణములు గలవాడు, సజ్జనుల పట్ల సాధుభావముతో మెలుగుచుండువాడు, సత్యధర్మ పరాయణ వికరణముగా సత్యమును పాలించుటయందు విధి నిషేధముల నెరిగి ప్రవర్తించుటయందు సర్వదా నిమగ్నుడయుండువాడు, ముముక్షువులను భావరూపమున నుండువాడును, భక్తుల ప్రేమకు పాత్రుడును, సర్వాత్పన్న బుద్ధితో అర్పింపదగిన వాడును, భక్తులకు ఏది శ్రేయోదాయకమైనదో దాన్ని ఆచరించువాడు, అతిశయించిన ప్రేమ వలన కలుగు ఆనందమును వృద్ధి చేయుకుంటువాడు నగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. ఉన్నతమైన భావములు గలవాడు, తన వెలుగుచే సర్వమును ప్రకాశింపజేయువాడు, శుభప్రదమైన సంకల్పములు గలవాడును, యజ్ఞములందు ఆవాహనము చేయబడిన దేవతల రూపమైన అభిష్టులను స్వీకరించువాడును, విశ్వరక్షణ భారమును వహించిన వాడును, తను అనుగ్రహించదలచిన వారి నుండి జీవితము పట్ల వారికి గల వ్యామోహము తొలగించువాడు, వివిధ మూర్తులలో భిన్న భిన్న రూపముల ప్రకాశించుకుంటువాడు, జీవకోటికి ప్రాణశక్తిని ప్రసాదించు సూర్యుడును, తరతర భూతజాలమునంతను తన నుండి బాహ్య పిల్ల చేయువాడును, సర్వసాక్షియను సూర్యుని ద్వారా ప్రపంచ వ్యవహారములన్నిటినీ ఎప్పటికప్పుడు గ్రహించుకుంటువాడును అను శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. అపరిమితమైన మహిమాదులు గలవాడును, అవిశ్వలను ఆరగించి ఇంద్రుడును, జీవరూపమున ప్రకృతిలోని సర్వమును అనుభవించువాడును, భక్తులకు సంతోషము కలిగించువాడును, ధర్మ సంరక్షణార్థము వివిధ రూపములలో పలుమార్లు అవతరించువాడును, సృష్టి ప్రారంభమునకు ముందే ఆవిర్భవించిన వాడును, పొందదలచినది గాని పొందనిది గాని లేనివాడు కావున నిరాశ నిరుందని వాడును, భక్తుల దోషములను సర్వదా క్షమించుకుంటూ స్వభావము గలవాడును, ప్రపంచమంతటికి ఆధారభూతుడైన వాడు, అందరికీ ఆశ్చర్యము కలిగించు స్వరూపము, శక్తి సామర్థ్యములు క్రియాకలాపములు గలవాడు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. తన అస్తిత్వము నాకు ఆది అన్నది లేనివాడు, సృష్టికర్తకు కూడా పూర్వమునందున్నవాడు, పూర్వజనము వంటి రంగు గలవాడు, కిరణముల ద్వారా జలమును గ్రహించు సూర్యుడు, ప్రళయకాలములందు లోకములన్నింటికి విశ్రమస్థానమగువాడు, పరమ భక్తులకు సర్వశ్రేయములు చేకూర్చువాడు, భక్తి దూరముల శ్రేయమును ధరించువాడును, సర్వమంగళ స్వరూపుడును, భక్తులు అనుభవించు ఆనందము తనదిగా భావించువాడు, మరణ మాత్రముననే సర్వశుభములు సమకూర్చువాడు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. ఉద్రేకపూరితమైన రాగము గాని, భయంకరమైన కోపము గాని, భీకర కర్మాచరణములు గాని లేనివాడు,
మకర కుండములతో భాషించువాడును, సుదర్శనమును చక్రమును సర్వదా ధరించి ఉండువాడును, గరుడ వాహనుడై పయనించువాడును, ఉల్లంఘించుటకు వీలుడైన స్మృతి రూప శాసనములు గలవాడును, వాగ్రూపమున వివరింపరాని వాడును, ప్రేమతో తన నామము ఎవరే విధముగా ఉచ్చరించినను తప్పుపట్టుకొనని వాడును, సంసార దుఃఖ సంతప్తులకు శాంతి చేకూర్చువాడును, జ్ఞానులకు పదార్థము, అజ్ఞానులకు సత్పదార్థము కనబడని వాడును అగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. క్రూరత్వములకు తనలో తావు లేని వాడును, మృదువైనవను వాక్కాయ కర్మలు గలవాడును, భక్తుల మొరాళ్ళ ఆలపించి వెంటనే వారిని ఆదుకునివాడును, అమితమైన ఔదార్యముతో ప్రతిఫలమును సోవాడును, అధర్మ పరుల పట్ల కూడా అమితమైన సహనము చూపువాడును, సర్వజ్ఞత్వముతో సర్వదా వ్యవహరించువాడును, ముక్త జీవుడుగా సంసార రూపం భయము లేనివాడును, తన దివ్యనామములు స్మరించుండు వారికి, తన లీలా విశేషములు వినుచుండు వారికి పవిత్రత చేకూర్చువాడును అవు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. సంసార సాగరము నుండి ప్రాణులను వెలికి తీయువాడును, సాధకులలోని వాసనారూపమైన పాపకృత్యములను నిర్మూలించువాడును, ప్రాణులకు పవిత్రులు చేకూర్చువాడును, ఆశ్రితులకు అనిత్యముకు సంసారము పట్ల మమకారము లేకుండా చేయువాడును, ప్రాణులకు ముముక్షత్వము కలిగించి వారి మనసు వివిధ మార్గముల పోకుండా చూసువాడును, సత్వగుణము ద్వారా ముల్లోకములను సంరక్షించుకునేవాడును, పరమ పవిత్రుడు జ్ఞానులు అన్మార్గవర్తనులు అయిన ప్రాణుల రూపమున నుండువాడు, సర్వభూతముల యందు ప్రాణశక్తిగా ఉండువాడును, సర్వత్రా సర్వభూతముల యందు వ్యాపించి ఉండువాడునగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. అంతులేనన్ని మూర్ఖులుగా విశ్వమంతటా గోచరించువాడు, విద్యాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అను అభిందముగా గలవాడు, తీరని కోరికలు లేనివాడును కావున కోపమన్నది ఎనుగనివాడు, భక్తులకు సంసార భయమును పోగొట్టువాడును, కర్మఫలమును పంచుటలో సర్వప్రాణులను సమదృష్టితో చూసుకుంటువాడును, గ్రహింపరాని స్వభావము గలవాడును, ఎవరి కర్మకు తగిన ఫలమును వారికి పంచి ఇచ్చుటలో ప్రత్యేకత గలవాడును, బ్రహ్మాదులను కూడా వారి వారి అర్హతలు గమనించి ఆజ్ఞాపించువాడును, ఋతుల రూపముల మానవులకు ఆత్మజ్ఞానము ప్రసాదించువాడును అగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నారు. తన ఆవిర్భావములకు ఆధార విద్యయు లేనివాడు, సర్వభూతములకు ఆధారమైన భూమికి ఆధారమైన వాడు, ఆత్మవిద్యా స్వరూపుడు, మహిమా సమన్వితములైన వివిధ మార్గములను చెరించువాడు, దెబ్బతిని ఎరుగని భుజకీర్తులు గలవాడు, సర్వప్రాణులను సృజించువాడు, చరాచరములన్నింటిలోనూ ప్రప్రథముగా ఆవిర్భవించిన వాడు, ధర్మాతిక్రమణము సర్వవారికి భయహేతువువాడును, విరోధులకు భయము గొలుపు పరాక్రమము గలవాడు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. సృష్టికి ఆధారభూతమై పృథివ్యాది పంచమహాభూతములకు ఆధారమైన వాడు, తన్ను ఆదుకొనవలసిన వారు ఎవరినూ లేనివాడును, భూవల ప్రపంచ రూపమున వికసించువాడును, సర్వవేళల జ్ఞానరూపమైన మెలకువ కలిగి ఉండువాడు, తన సాధన ఎందు క్షణము పైకి పోవుతుండువాడును, సత్పురుషులు చూపిన మార్గమున పోవువాడును, ఇతరుల శ్రేయము కొరకు తన ప్రాణమును సైతము సమర్పించుకున్నవాడు, సర్వప్రాణులను తనకు పాదాక్రాంతులకు చేసుకున్నవాడు, ప్రపంచ వ్యవహారములన్నిటికీ యథాక్రమంగా నిర్వహించువాడు అగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. తన అస్తిత్వమును నిరూపించే వేదముల రూపమున నుండువాడు, సర్వప్రాణులకు చర్మ నివాస స్థానముగాను అగువాడును, సర్వప్రాణులను పెంచి పోషించువాడును, ప్రాణమునకు ఆధారమైన వాయువులకు పరమాశ్రయమైన వాడును, జీవాత్మ పరమాత్మల భేద జ్ఞానమును స్వస్వరూప జ్ఞానము గలవాడును, సర్వభూతములలో ఉన్నది తానొక్కడే అయిన వాడును, పుట్టుట, పెరుగుట, కృషించుట, నశించుట అనే అవస్థలకు అతీతుడు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. భూలోకముల రూపమున విస్తరించిన సంసార వృక్షమైన వాడు, భక్తి విశ్వాసములు గల వారిని సంసార సాగరం నుండి ఒడ్డుకు చేర్చువాడు,
భూలోకములకు తండ్రిను సృష్టికర్తను సృష్టించిన వాడు, విశ్వశ్రేయమునకు సర్వాత్మన బుద్ధితో చేయబడు కర్మయును యజ్ఞాధిష్టాన దేవతయును యజ్ఞ నిర్వాహకుడును యజ్ఞమును ఉపయోగింపబడు వేద మంత్రములు యువము అగ్ని దర్భలు ఆజ్యము హవిస్సు ఇత్యాదులు తన రూపములే అయిన వాడు, వేద శోధిత విధానమునదుడు యజ్ఞములు ఫలప్రదమగునకు చూచువాడు అగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. ప్రపంచ క్షేమమునకు నిస్వార్థ బుద్ధితో చేయబడు సత్కర్మలన్నిటినీ సంరక్షించువాడు, సృష్టి సంహారమును మహాయజ్ఞములను నిర్వహించుతుండువాడు, సర్వవిధ యజ్ఞములందు ప్రధానముగా అర్చింపబడువాడు, సర్వవిధ సత్కర్మలు తన పరముగా చేయబడువాడు, సత్కర్మలు తనను చేరుటకు సాధనములైన వాడు, సర్వవిధ సత్కర్మలకు తగిన ఫలములు సగువాడు, ఫలాసక్తి లేని సత్కర్మాచరణము ద్వారా పొందవైన యథార్థ జ్ఞానము వాడు, ఆధ్యాత్మిక ఆహార రూపమున నుండివాడు, ఎల్లప్పుడూ ఆత్మోన్నతికి అవసరమైన ఆధ్యాత్మిక చింతన చేయుచుండువాడు నగు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. తన నుండి తను ఉద్భవించిన వాడు, తన ఆవిర్భావమునకు ఇతర సహాయం ఏది లేనివాడును, హిరణ్యాక్షుని సంహరించుటకు ఆదివరాహ రూపమున భూమిని త్రవ్వినవాడును, ముక్త జీవుల రూపమున సామమంత్రముల గానము చేయుచుండువాడును, శ్రీకృష్ణుడుగా దేవకీదేవి సంతోషము చేకూర్చిన వాడును, విశ్వ నిర్మాతయు సర్వ ప్రపంచమును పోషించి పాలించి రక్షించి ఆనందించుచుండువాడును, తన్ను స్మరించుకుని వారి పాపములను భస్మీకరించువాడు నాకు శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుతున్నాను. పాంచజన్యమును శంఖమును ధరించి ఉండువాడు, నందకమును ఖడ్గమును ధరించి ఉండువాడు, సుదర్శనమును చక్రమును ధరించి ఉండువాడు, తంఘమంధనుస్సును ధరించి ఉండువాడు, కౌమోదకే అను గదను ధరించి ఉండువాడు, ఉపాధులు అను రథముల పగ్గములను తన చేతులతో ఉంచుకున్నవాడు, ఎట్టి పరిస్థితుల యందును కలవరపడవనట్టివాడును, ఎట్టి శత్రువునైనను ఎదుర్కొనుటకు తగిన సర్వ విధాయుధములు గలవాడునకు శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరిస్తున్నాను. శ్రీ సర్వప్రహరణాయుధం ఓం నమయితి. ఎట్టి శత్రువునైనను ఎదుర్కొనుటకు తగిన సర్వ విధాయుధములు గల శ్రీమన్నారాయణకు పునః ప్రణామములర్పించుకుంటున్నాను. వనమాలను గదను సాంగమును శంఖమును చక్రమును నందకమును ధరించి ఉండువాడు శ్రీ మహావిష్ణువు వాసుదేవుడు అని పేర్కొనబడువాడు నవ్వు శ్రీమన్నారాయణుడు మాకు అభయమునొసగి రక్షించుగాక. వనమాలను గదను సాంగమును శంఖమును చక్రమును నందకమును ధరించి ఉండువాడు శ్రీ మహావిష్ణువు వాసుదేవుడు అని పేర్కొనబడువాడు నవ్వు శ్రీమన్నారాయణుడు మాకు అభయమునొసగి రక్షించుగాక. వనమాలను గదను సాంగమును శంఖమును చక్రమును నందకమును ధరించి ఉండువాడు శ్రీ మహావిష్ణువు వాసుదేవుడు అని పేర్కొనబడువాడు నవ్వు శ్రీమన్నారాయణుడు మాకు అభయమునొసగి రక్షించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ పోశ్రీ చెన్నై 49 3/9/2025 పరివర్తన ఏకాదశి బుధవారం రోజు మీకు ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర భావ లహరిని వినిపించడమైనది. ఇది భగవద్ ఆశీర్వాదమే గాని నాదే లేదు, భగవద్ అనుగ్రహమే. 1982లో నాకిచ్చినటువంటి ఈ పుస్తకం ఈ పరివర్తన ఏకాదశి రోజే మీకు వినిపించాలనే సంకల్పం కల్పించింది ఆ అమ్మలమ్మ, ఆ శ్రీ మహావిష్ణువు. నేను నిమిత్త మాత్రుడను. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం ఐం హ్రైం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శివశక్తీకరూపిణ్యై నమః శివాయ. ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఈ విష్ణు సహస్రనామ మంత్ర భావలహరిని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వింటూ ఉంటే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవలేనటువంటి వారికి ఇది వినేదానికి, ఆ భావాలను తెలుసుకునేదానికి ఉపయోగపడుతుందని ఆ మహావిష్ణువు యొక్క సంకల్ప ప్రకారంగా ఈ స్వామీజీ ఆనాడు రచించినటువంటి పుస్తకాన్ని మా మామగారు నాకివ్వగా ఆ పుస్తకంలోని విషయాలను మీకు కూలంకషంగా తెలపమని ఆ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ, అనుగ్రహ, కటాక్ష వీక్షణాలు. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.